మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366. వినాయక చవితి పండుగ అంటేనే అందరూ కూడా ఎంతో పవిత్రంగా భావించేటువంటి తొలి పూజ పండుగగా భావిస్తారు. ఇటువంటి విఘ్నాలు తొలగించేటువంటి ఈశ్వరుని కొలిచేటువంటి ప్రజలందరూ కూడా పూజకు కావలసినటువంటి పూజా సామాగ్రి ఏవైతే ఉన్నాయో, గరిక, అలాగే కావలసినటువంటి పువ్వులు, అలాగే కావలసినటువంటి పాలవెల్లు, పత్రులు, ఇవన్నిటి కూడా తీసుకెళ్ళడానికి ఈరోజు మార్కెట్లో చూస్తున్నాం. ఈరోజు మనం చూసినట్లయితే ఏలూరులో ఉన్నటువంటి ప్రతి నగరంలో ఉన్నటువంటి ప్రతి పట్టణంలో ఉన్నటువంటి ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రోడ్డు కూడా ప్రజలతో స్తంభించిపోయిందనే చెప్పవచ్చు. ఈరోజు చూసుకున్నట్లయితే మనం మార్కెట్లో కావాల్సినటువంటి ప్రజలు గ్రామాల నుంచి తీసుకొచ్చేటువంటి ఎన్నో అనేకమైనటువంటి పత్రి, పాలవెల్లి, అలాగే గరిక, ఇంకా వీటికి సంబంధించి మొలక, మారేడు, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, తులసి, మామిడి, గన్నేరు, విష్ణుక్రాంతం, అలాగే దీనికి కావలసినటువంటి దానిమ్మకాయలు, దేవదారు, అలాగే చాలా ప్రకృతి సిద్ధమైనటువంటి ఎన్నో గ్రామాల్లో దొరికేటువంటి ఎన్నో ఈ పూజకి అందరూ కూడా కొనడానికి అన్ని కావలసినటువంటి పూజా సామాగ్రిని అంతటినీ కూడా ప్రజలు ఉదయం నుంచి వర్షం ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో మరి ఈ యొక్క వినాయక చవితికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి కొనడానికైతే రోడ్ల మీదకైతే రోడ్లు స్తంభించిపోయే విధంగా ఈరోజు ఏలూరులో కనిపిస్తుంది. ఇదే విషయం సంబంధించి ఇక్కడికి మరి ఈ యొక్క పూజా సామాగ్రి కొనడానికి వచ్చినటువంటి చాలా మంది స్థానికులు ఇక్కడ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ సంవత్సరం పూజ ఎలా చేసుకుంటున్నారు? ఏ విధంగా ఈ యొక్క పూజ సంబంధించిన వస్తువులు ఏ విధంగా లభ్యమవుతుంది? ముందుగా ఈ వినాయక చవితి అనేటువంటిది సర్వకార్యాగ్ర పూజిత అయినటువంటి శ్రీ గణపతి ఆవిర్భావంగా చెప్పబడుతూ ఉంటుంది. ఆ పార్వతీదేవి అనేటువంటిది నలుగుపిండితో చేసినటువంటి యొక్క గణపతిని ఆవిర్భవించి ఎలాగైతే ఆ ప్రాణశక్తి అనేటువంటిది లభిస్తుందో, అదేవిధంగా ఈ యొక్క గణపతి చతుర్థి అనేటువంటిది అనగా భాద్రపద మాస శుద్ధ చవితి నాడు వచ్చేటువంటి చతుర్థి శ్రీ గణపతి నవరాత్రులుగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంది వినాయక చవితిగా. అటువంటి వినాయక చవితి అనేటువంటిది పరమ పవిత్రమైనటువంటి పత్రి, మారేడు దళము, గరికి, ఉత్తరేణి, జుమ్మి, తర్వాత తెల్ల జిల్లేడు, శ్వేతార్కము మొదలగు ఇత్యాది
పత్రి పుష్పములతో పూజాది కృతువులు ఇత్యాది భక్తి శ్రద్ధాదులతో చేయడం అనేటువంటిది చాలా విశిష్టత. ఎంత వర్షం వస్తున్నప్పటికీ కూడా ఇటువంటి వాతావరణం అనేటువంటిది ఈ యొక్క వినాయక చవితి పూజాది మహోత్సవాల్లో జరుపుకోవడం భక్తులు అందరూ కూడా చాలా ఆసక్తిగా చూపిస్తూ ఉన్నారు. మరియు భక్తులు కూడా చాలా అశేష భక్తజనంతో అశేష భక్తితో కూడా వర్షం వస్తున్నప్పటికీ చాలా రద్దీగా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో స్వామివారి పత్రి పుష్పాది ఇత్యాది పూజాది కృతువులతో స్వామివారిని రచించడానికి అందరూ కూడా చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకించి వినాయక చవితికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటారు మీరు? ఈ సంవత్సరం అనేటువంటిది ప్రతి సంవత్సరం వచ్చేటువంటిదే, కాకపోతే వచ్చేటప్పటికల్లా పౌర్ణమి వచ్చేటువంటి చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణానికి వచ్చేటువంటిది పాక్షిక చంద్రగ్రహం కాదు, సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం. ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటిది 9 రోజులు నవరాత్రులు చేసేటువంటి వారందరూ కూడా నవరాత్రుల్ని సంపూర్ణంగా చేయగలగాలి. నవరాత్రి చేసిన తర్వాత వెంటనే మరుసటి రోజు అనగా 6వ తారీఖుతో 10వ రోజు అనేటువంటిది పూర్తవుతుంది. అదే రోజు ఉత్సవాది నిమజ్జనాది కార్యక్రమాల్లో కూడా నిర్వర్తించుకోవాలి. పాక్షిక చంద్రగ్రహణం అనేటువంటిది వేరు, సంపూర్ణ చంద్రగ్రహణం అనేటువంటిది వేరు. ఈ చంద్రగ్రహణం అనేటువంటిది దేవాలయాల్లో మళ్ళీ సంప్రోక్షణ చేసుకోవడానికి కానీ చెందుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది. కానీ ఈ ఉత్సవ మండపాల్లో చేసుకోవడానికి అర్హత లేనటువంటిది. అయితే నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని చెప్పి మనం ఆ నిరాకారుడైనటువంటి గణపతిని ఆరాధన చేయడం జరుగుతూ ఉంటుంది. అటువంటి సమయంలో ఈ గ్రహణం అనేటువంటిది రావడం అనేటువంటిది కూడా అది శుభసూచకంగానే చెప్పొచ్చు. కాకపోతే ఈ గ్రహణం అనేటువంటిది 11 రోజులు చేసేవారు కానీ 13 రోజులు చేసేవారు కానీ ఇది అర్హత అనేటువంటిది ఉండదు. కాబట్టి ఈ చేసేటువంటి 9 రోజులు కూడా 9వ రోజుతో కంప్లీట్ అయిపోతుంది. 9వ రోజుతో పూజ సంపూర్ణ అయిపోవడంతో 10వ రోజుతో స్వామివారి నిమజ్జన కార్యక్రమం చేసుకోవాలి. దీని యొక్క విశిష్టత కూడా భాద్రపద శుద్ధ చవితి నాడు వచ్చేటువంటి చవితి చాలా విశిష్టత. మిగతా సంకటహర చతుర్దశులు ఉంటుంది, మాఘమాస చతుర్దశి చవితి అనేటువంటిది ఉంటుంది. అన్ని చవితుల కన్నా ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి చవితి చాలా విశిష్టత అనేటువంటిది చెప్పుకోవచ్చు. రేపు ప్రత్యేకించి పూజల్లో ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి పాటించాల్సిన నియమాలు ఏమైతే ఉన్నాయి? మొట్టమొదటిగా బ్రహ్మకాలంలో అనగా 3 నుంచి 5 గంటల లోపు బ్రాహ్మీ కాలం అనేటువంటిది ఉంటుంది. బ్రహ్మగారు సంచరించేటువంటి కాలం. ఆ కాల సమయం నందు ఉదయం 11:53 వరకు చతుర్థి చవితి తిథి అనేటువంటిది ఉంది. ఈ సమయంలో బ్రహ్మకాలంలో చేసేటువంటి పూజ అనేటువంటిది సాక్షాత్తు కూడా ఆ బ్రహ్మకు వర్తించేటువంటిది. ఒకనాడు బ్రహ్మగారు అన్నారు, బ్రహ్మగారు కార్యకలాపాలు చేసేటప్పుడు గణపతిని ఆరాధిస్తే ఆ గణపతి అనేటువంటి వాడు కార్యములన్నింటినీ కూడా విజయాన్ని చేకూర్చాడట. అందుకు గాను ఈ సంవత్సరంగా వచ్చేటువంటిది బ్రహ్మకాలంలో చేసేటువంటి పూజ చాలా విశిష్టమైనటువంటిది. కాబట్టి చేసుకునేటువంటి భక్తులందరూ కూడా ఇంట్లో చేసుకునేటువంటి వారందరూ సాధ్యమైనంత వరకు 4 గంటల దగ్గర నుంచి 6 గంటల లోపు చేసుకోగలిగితే చాలా మంచిది. లేని పక్షం అంటే ఇంట్లో కొద్దిగా పనిపాట్లు అనేటువంటిది తీర్చుకోలేనటువంటి వాళ్ళు 11:53 లోపు చేసుకోవడం అనేటువంటిది చాలా శ్రేయస్కరం, శుభదాయకం. ఈ యొక్క ఎంటీవీ ప్రేక్షకులకు, శ్రేభిలాక్షులకు, మిత్రులకు అందరికీ కూడా ఈ యొక్క వినాయక చతుర్థి శుభాకాంక్షలు. సర్వేజన సుఖినో భవంతు. అన్న చెప్పండి, ఈ సంవత్సరం పండగ ఎలా చేసుకుంటున్నారు? ఇప్పుడు ఈ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఏమేమి కొన్నారు? ముందుగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి సర్వ విఘ్నాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలగించాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, ఈరోజు వానాకారంగా కొద్దిగా మార్కెట్ చాలా ఇబ్బందిగా ఉంది. ఇంతవరకు ఏమేమి కొన్నారు? వినాయక పూజ చేయడానికి ముందర ఏమేమి తీసుకున్నారు? ఇంకా పువ్వులు, సీతాఫలాలు, కమలాలు, ఇలా మొత్తం ఫలాలన్నీ తీసుకున్నాం. పత్రి, మామిడాకు, కొబ్బరికాయలు, పాలవల్లి అన్నీ తీసుకున్నాం. వినాయక చవితి అనగానే మీకు బాగా ఇష్టమైనటువంటి పండుగ ఎలా చేసుకుంటారు మీ కుటుంబంలో? చాలా ఘనంగా చేసుకుంటామండి వినాయక చవితి అనగా. అసలు ఆది దేవుడు, మొదటి దేవుడు ఆయనే కాబట్టి ఆయన్ని శాంతింపజేస్తే మనకు అన్ని సుఖ సౌఖ్యాలు కలుగుతాయని వినాయక చవితి బాగా చేసుకుంటూ ఉంటాం. ఏ ఊరు నుంచి వచ్చారు ఇవన్నీ కొనడానికి? మాది చాటపరండి. చేస్తున్నటువంటి చాలా మంది వ్యాపారస్తులు కూడా ఉన్నారు. ఈ సంవత్సరం ఎలా ఉంది పండుగ, వ్యాపారాలు ఎలా ఉన్నాయి అని కూడా వారి మాటలో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ సంవత్సరం వినాయక చవితి పండుగ వచ్చేసింది. రేపు పండుగ అందరూ కూడా సుఖ సంతోషాలతో చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. వ్యాపారాలు ఎలా ఉన్నాయి? వ్యాపారాలు బాగున్నాయండి ఈ సంవత్సరం. అందరూ కూడా మామిడాకులు కానీ అన్నీ కూడా బాగానే కొంటున్నారు జనాలు. చాలా బాగుంది. విఘ్నేశ్వరుడి దయ వల్ల కొన్ని కోట్లాది మంది పేదలు బతుకుతున్నారు వినాయక చవితి పేరు. చిన్న పత్రి అమ్మేవాళ్ళు కానీ, చెరుకు ముక్కలు అమ్మేవాళ్ళు కానీ,
అదే వినాయకుడు పండగలో ఉన్న విజ్ఞానం అదే. ఉదయం నుంచి చాలా వర్షం కూడా ఉంది, అయినా సరే ప్రజలు ఎలా వస్తారు? బ్రహ్మాండంగా వస్తున్నారు వాళ్ళ ప్రజలు, బాగుంది. మీకు వినాయక చవితి అనగానే ఏమైనా స్పెషల్ మూమెంట్ ఏమన్నా? ఏ వినాయక చవితి సెంటర్లో నేను 12 సంవత్సరాలు చేశాను. ఈ సంవత్సరం చేయలే. ఈ సెంటర్లో బిర్లా భవన్ సెంటర్లో ఏంటంటే ఎవరు సహకరించాల. 12 సంవత్సరాలు చేశా, ఈ సంవత్సరమే మానేసాం. అది బాగానే ఉన్నాయి, వ్యాపారాలు అన్నీ బాగానే ఉన్నాయి. పువ్వులు కూడా చాలా గిరాకీ ఉన్నాయి. చెరుకు మొక్కలే చీపుగా ఉన్నాయి, 20 రూపాయలకి ఇస్తున్నాం ఎంత మొక్క. అది ఈ సంవత్సరం మీ కలుపుల వ్యాపారం ఏదో అలాగే ఉందండి, బాగానే ఉంది. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ కలుపు? కొల్లేరు నుంచి. కొల్లేరు ఏ ఊరు నుంచి? జాలిపూడి అండి. జాలిపూడి కొల్లేరు నుంచి తీసుకొచ్చారు. అంతే. ఎన్ని వేల పువ్వుల వరకు తీసుకొచ్చారు ఈసారి? రేపు 600 700 పూలు తీసుకొచ్చి అన్నీ అయిపోతే ప్రతి సంవత్సరం చేస్తారు వ్యాపారం? చేస్తానండి, ఎప్పుడున్నావు సార్. అయిపోతే మొత్తం అయిపోతాయి. ఈ వచ్చిన ప్రతి సంవత్సరం కూడా మీకు సంతోషంగా పండుగ చేసుకోవడానికి అన్ని పూలు అయిపోతాయి? అయిపోతాయి. మీ అందరి ఆధారాభిమానాలతో సన్ సిటీ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. సన్ సిటీ ఫేజ్ 3 నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్, వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేజ్ కరెంట్, సీసీటీవీ పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం, ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది. విచ్చేయండి సన్ సిటీ ఫేజ్ 3, కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా 19వ డివిజన్, ఏలూరు. మీ ఆకుల శ్రీనివాస్. ఫోన్ 9848233117 మరియు 9848155544.